అవును మామా, కోడలు చనిపోయిందని కొంచెం కూడా బాధ లేకుండా నాతో కూర్చొని పేకాటాడుతున్నావు. చూసే జనాలు ఏమనుకుంటారని కొంచెం కూడా బాధ లేదేంది మామ నీకు? చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా అని నా కొడుకును కాదని లేచిపోయింది. అది చస్తే నాకేం బాధ, బతికితే నాకేం బాధ. అయినా ఇక చూసే జనాలంటావా? అది లేచిపోతే నవ్వలేదు గాని నేను ఈ బోడి పేకాటాడితే నవ్వుతారా? అవును మామా, ఇంతకీ ఎవరు చంపింటారంటావు? అబ్బో, ఇంకెవడు చంపుంటాడు? అల్లి ఎప్పుకుపోయినాడు చంపుంటాడు. అంతేనంటావా? తీసుకా. సంచలనంగా మారిన మౌనిక కేసు గురించి తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఆ వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. మేడం వస్తున్నారు. ఆ వివరాలు మేడంని అడుగుతాం. మేడం మేడం మౌనిక కేసు ఎంతవరకు వచ్చింది మేడం? పై ఆఫీసర్లకి మీ మీద అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కంప్లైంట్ ఇచ్చారంట కదా మేడం. ఇంతవరకు మీరు ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదు. కనీసం ఈ మౌనిక కేసున సాల్వ్ చేస్తారన్న నమ్మకం ఉందా మేడం మీకు? అయినా ఇంతవరకు ఒక్క కేసు కూడా సాల్వ్ చేయని ఎస్ఐ మీరే అంట కదా మేడం. మేడం, మొన్న 1800 మంది అంటే నవ్వారు కదా, ఇప్పుడు 400 మంది మాత్రమే. మీరు ఒక్క నేరస్తుని కూడా పట్టుకోలేదు. జనాలకు గానీ మీడియా వాళ్ళకి గానీ మీ మీద ఏ నమ్మకం లేదు. దీనికి మీరేమంటారు మేడం? బాలయ్య బాబు ఫ్యాన్స్ షోకి వెళ్తున్నాను. మేడం సినిమా కాదు, బందోబస్తుకి. తను ఉండేది పైన మేడం. కాలేజ్ ఫుటేజ్ మొత్తం తీసుకున్నాను మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా ఎంక్వైరీ చేశాను మేడం. ప్రిన్సిపల్తో కూడా మాట్లాడు. ఈ ఇల్లే మేడం. అమ్మా, ఏమైంది సార్? సునీత మీ అమ్మాయేనా? అవును సార్. ఒకసారి పిల్లమ్మా. సునీత, సునీత వస్తున్నామ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ మధ్యలో నువ్వు రీల్స్ బాగా చేస్తున్నావు అంటగా. చెంచల్ కూడా జైల్లో లొకేషన్స్ అన్ని బాగుంటాయి. అన్ని సర్దుకో, అక్కడ చేసుకుంది కానీ నీ రీల్స్. నేనేం చేశాను సార్? మౌనిక బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా. నీకు తెలియకుండా ఏది జరగదు. మర్యాదగా చెప్తావా, తీసుకెళ్లి నా స్టైల్లో చెప్పించమంటావా? మేడం అడుగుతుంది కన్నా చెప్పు. లేని పని అని గొప్ప కిందకు తీసుకొస్తున్నావు. నిజంగా నాకేం తెలియదు మ్యామ్. మొత్తం వాడే చేసి ఉంటాడు మేడం. వాడెవడు? ఆ జాన్ గాడు మేడం. ఒకరోజు మౌనిక కలిసి హాయ్ మౌని. హాయ్. నీకు గుడ్ న్యూసే. ఏంది అది? నాకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. జోక్ బాగుంది కానీ నాకు నవ్వు రావట్లేదు. నాకు తెలిసే నువ్వు నమ్మవని. ఈయన పెద్ద పెద్ద సినిమాలకి మేనేజర్. నా టిక్ టాక్ వీడియోలు చూసి ఏవిఎస్సి గారి సినిమాకి హీరోయిన్ గా అడిగారు. చూడు చూడు ఎంతమంది సెలబ్రిటీస్ తో ఫొటోస్ దిగాడు. అవునే, నిజంగా నువ్వు లక్కీ. కంగ్రాచులేషన్స్. ఏమైందే, ఇంతసేపు బానే ఉన్నావు కదా? ఛాన్స్ అయితే వచ్చింది గాని ఇంట్లో మా నాన్న ఒప్పుకోడు కదే. ఓ అంతేనా? మీ నాన్న గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన పనే లేదు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ధైర్యంగా చెప్పాయి. ముందు కోపడతాడు, తర్వాత ఒప్పుకుంటాడు. అంత లేదు, అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడే? మొన్న ఫోన్ కావాలని అడిగితే ముందు కోపడ్డాడు, తర్వాత ఇప్పించాడు కదనే. ఈ నాన్నలందరూ ఇంతనే, ముందు కోపడతారు గాని మన బాధ చూడలేక ఒప్పుకుంటారు. ఇప్పుడే వెళ్ళి ధైర్యంగా చెప్పాయి. ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంకా? అంతగా కావాలంటే నువ్వంటే మీ బావకి చచ్చేంత ఇష్టం కదనే. నువ్వు వెళ్ళి వాడిని గోకావనుకో, వాడెళ్ళి మీ నాన్న గోకుతాడు. వెళ్ళు, బాధపడకు, వెళ్ళి ఇంకా.